చెప్పనా? ఎలా? లిప్ మూమెంట్ ని బట్టి. పెళ్ళనేది జరిగిందనుకోండి, మగాడు వల్లో పడ్డ చేప పిల్లే. అలా ఎందుకంటాడు? అతనంతే. ఆడ అనే పదానికి ఆమడ దూరం. తనుండడమే కాదు, కనిపించిన ప్రతి మగాడికి అదే చెప్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోరా? నో, నేను చేసుకోను. మీరేమనుకోకండి, మీరు చేసుకోకపోవడమే బెటర్. నాకు ఆ ఛాన్స్ లేదులేండి. ఏ? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లిలోపు ఆలోచించండి. డౌట్ ఉంటే అడుగుదాం పద. వదిలే. మీరు చెప్పే తప్పండి. ఏ మగాడు అలా చెప్పడు. ఆ మగాడు అంతే చెప్తాడు. మీకు చేతనైతే పార్దుని పెళ్లికి ఒప్పించండి, చూద్దాం. ట్రై చేయొచ్చు కానీ ఫంక్షన్ అవగానే వెళ్ళిపోతారండి. నెల్లూరు వచ్చి ట్రై చేయండి. నాకు జాబ్ ఉందండి. ఆ జాబ్ లో ఉండండి, డబుల్ శాలరీ నేను ఇస్తాను. చూద్దాం. ఇప్పుడు వేదికపైకి మంగమ్మ గారి ఫార్మాస్యూటికల్ కంపెనీని ప్రారంభించేందుకు ఆరోగ్య శాఖ మంత్రివర్యులను మేము సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు ప్రారంభించబోయే మంగా ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ల్యాబ్ శంకుస్థాపన కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భజనపరుడే, అందుకే మంత్రయ్యాడు. ఈ సందర్భంగా నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మంత్రిగా ఈ స్థానంలో నిలుచోగలిగింది మంగమ్మ గారి మంచితనం, మాట చలవ వల్లే. నాతో రాజకీయ రంగంలో తొలి అడుగులు వేయించిన మహానుభావురాలు. వారి దీవెనే నా ఎదుగుదలకి కారణం. మహానుభావురాలంట. ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నాడో చూడు. శ్రీమతి మంగమ్మ గారు నాణ్యమైన మందులు ప్రజలకు అందించాలనే పట్టుదలతో ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అపారమైన సేవ చేస్తున్నారు. ఇంతటితో నా ఈ ప్రసంగం సమాప్తం. ఇప్పుడు నా తోటి బిజినెస్ మ్యాన్ అండ్ నా ఫ్రెండ్ సాకేత్ గారు మాట్లాడతారు. గ్రానీకి, మినిస్టర్ గారికి, ఇన్వైటీస్ అందరికీ నా నమస్కారం. సాకేత్గా నేను మీ ముందున్నాను. నా వెనకాల నేను ఈ రేంజ్కి రావడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టింది గ్రానీని. గ్రానీ కాకుండా ఇంకెవరున్నా నేను ఈ సొసైటీలో ఓ అపరిచితుడిగా మిగిలిపోయేవాణ్ణి.
నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్నీ కేవలం తనే నాకు. గ్రానీ ఈజ్ ద సుప్రీం. దేవుణ్ణి కూడా నేను పెద్దగా నమ్మను, కానీ మా గ్రానీని నమ్ముతాను. మా ప్రతి బిజినెస్ మా గ్రానీ ఎంకరేజ్మెంటే. టోటల్ గా గ్రానీ కూచినా? అవును. అందుకేనా ఇందాక బీచ్ లో సీతని ఏవైందని పొడిగా అడిగి వదిలేశాడు? గ్రానీకి పేదవాళ్ళంటే చాలా ప్రేమ. వాళ్ల కోసమే ఇవాళ ఇక్కడ ఈ రీసెర్చ్ ల్యాబ్ ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. తక్కువ ధరలో ప్రమాదకరమైన ఎన్నో జబ్బులకి మందులు అందిస్తాం. అందేలా తప్పకుండా చేస్తామని మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. నా ప్రతి విజయానికి వెనక ఉంది గ్రానీని. ఇది గ్రానీ డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా హెల్ప్గా నిలబడి రాత్రి పగలు శ్రమపడి ఈ ప్రాజెక్ట్ ఈ పొజిషన్ రావడానికి వెనకాల రాత్రి పగలు శ్రమ తీసుకుంది నా కాబోయే భార్య సీత. రేడియో సీతగా మీ అందరికీ తెలిసిన సీతే నా కాబోయే భార్యగా మీ ముందుకు తీసుకురావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I feel proud of her. Give her a big hand. Sita, please come on. వెళ్ళు. Please come on, Sita. వెళ్ళక్క, వెళ్ళు. వెళ్ళు వెళ్ళక్క, పర్లేదు వెళ్ళక్క. సీత వెళ్ళు. వెళ్ళు. ఇప్పుడు నా కాబోయే భార్య సీత మాట్లాడుతుంది. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. వేదిక మీదున్న అమ్మమ్మ గారికి, మంత్రి గారికి, పెద్దలందరికీ, ఆహ్వానితులకి, అభిమానులకి నా నమస్కారం. అమ్మమ్మ గారు లాంటి మంచి మనసున్న కుటుంబంలో నేను ఒక మెంబర్ని కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సాకేత్ ఎంత పెద్ద బిజినెస్ మ్యానో అంత మంచి మనిషి. వారికి భార్యనయ్యే అదృష్టం నాకు దక్కడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ప్రాజెక్ట్ ఆలోచన అమ్మమ్మ గారిది, ప్రయత్నం అంతా సాకేత్ గారిది. ఏదో ఒక పూట నేను చేయగలిగిన పని చేసినందుకు ఇంత గొప్ప గౌరవం నిజంగా నాకు ఇవ్వడంలోనే ఆ కుటుంబంలోని మంచితనం అర్థమవుతుంది. ఎంత మంచి హృదయం లేకపోతే ఇంత మంచి ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటారు. ఈ ల్యాబ్ నుండి రాబోయే టాబ్లెట్స్ పేదవారికి సంజీవని.
ప్రాణం పోసుకున్న ప్రతి వారికి అమ్మమ్మ గారు దైవంలా కనిపిస్తారు. ఆ దేవుడు నిండు నూరేళ్లు మంచి జీవితాన్ని అమ్మమ్మ గారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క అక్క ఏమైంది? ఎస్, గ్రానీ దైవంతో సమానం. నథింగ్ ఈజ్ మోర్ దాన్ గ్రానీ. గ్రానీ 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 అన్నప్పుడల్లా నాలో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్స్ టు ఆల్. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ పార్థు టు స్పీక్. పార్థు. అలాగని నా స్టైలే మార్చుకోను. నేను అలాగే ఉంటాను. అది కాదని సమర్థించుకుంటే నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. అందుకని మంగమ్మ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. మీకు అలాగే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. పేదవాళ్ల మీద ప్రేమతో ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ల్యాబ్ ద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్ని నిర్మూలించడానికి విలువైన మందుల్ని సామాన్యుడికి అతి తక్కువ ధరలో అందించాలనే సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఈ సంస్థకి శ్రీకారం చుట్టాను. ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది పుణ్యమే కదా. పేదవాళ్ల ముఖాల్లో చిరునవ్వు చిందినప్పుడే దేశం ప్రగతి సాధించినట్టవుతుంది. ఇప్పుడు మంత్రి గారిని మీ సమక్షంలో సన్మానించాలనుకుంటున్నాను. ఇప్పుడు మంత్రివర్యులకి మంగమ్మ గారి ఆధ్వర్యంలో బిజినెస్ మ్యాన్స్ అయిన సాకేత్ అండ్ పార్థు చేతుల మీదుగా, మంగమ్మ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతుడి క్షీరగాధనం శుక్లాంబరధరం విష్ణుం జగవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాన సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్కృత్య ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్
నువ్వేం తీయక్కర్లేదు. డ్రైవర్ నువ్వు తీ. అట్టగేనండమ్మా. ఏం జరిగిందో మొహం అలా పెట్టింది. ఏంటి గ్రాని, ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది, ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇంత సీరియస్ గా ఉన్నావేంటి? ఫంక్షన్ గ్రాండ్ గా జరగచ్చు, సక్సెస్ అవ్వచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నాకు సంతోషంగా లేదు. ఏదో బాబు పేలుస్తుంది. ఎందుకు గ్రాని? నేను కాదన్న పనిని నువ్వు చేసి నన్ను వెర్రిదాన్ని చేసినందుకు. నువ్వు కాదన్న పని నేను చేశానా? నెవర్. అలా నేను ఎప్పటికీ చేయను. పొద్దున్నే చేసి ఎప్పటికీ చేయనంటావేంట్రా? నేనేం చేశాను గ్రాని? ఏరా, నీకు నిజంగా తెలియకే అడుగుతున్నావా? నిజం గ్రాని, ఏం చేశానో నాకు అర్థం కావటం లేదు. నీ కాబోయే అత్తగారు మావగారు కలిసి వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఈ 7 సముద్ర హారతి ఇవ్వలేకపోతున్నాం, అందుకని సీతతో పాటు మీ మనవణ్ణి కూడా పంపించండి అని మీ అత్తగారు నీ మరదల్ని వెంటేసుకుని వచ్చింది నన్ను అడగడానికి. మాకు ఆ పద్ధతి లేదు, అయినా మా అమ్మాయి అనిపించుకున్న తర్వాత ఇంకా మీ పద్ధతులేంటి అని నేను ఖరఖండిగా చెప్పేశాను. అలాంటి పనికి నువ్వెలా వెళ్ళావురా? పొద్దున విషయం కడుపులో విషయంలా దాచిపెట్టుకుని ఇప్పుడు బుస కొట్టి చిమ్ముతుందేంటి? ఆనవాయితీ లేని పని చేస్తే రేపేదైనా జరగరాంది జరిగితే బాధపడేది మనమా వాళ్ళ? మన పద్ధతి సాంప్రదాయాలు మనకుంటాయి కదా. చిచ్చి, అవన్నీ పట్టించుకోకుండా నువ్వెళ్ళటమేమిట్రా? పోనీ ఒక్క మాట నువ్వు నాతో అన్నావా? అనలేదు. అంటే నాకన్నా వాళ్ళ మాటే నీకు ముఖ్యం అన్నమాట.